అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి ఎదురు చూస్తున్న విషయాలలో వీలైనంత వరకు సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషం కృషి చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా భాగస్వామ్య వివరాల్లో కావచ్చు, అలాగే తండ్రి పెద్దల యొక్క ఆలోచనలని మీరు అమలుపరచడంలో కావచ్చు, ఘర్షణలకు తగిన దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇతరులకు ఇచ్చిన రుణం వెనక్కి రావడం కష్టం అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పెడతారు. అంతేకాకుండా ఉన్నత స్థాయి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా వారి సహకారాన్ని కోరుకున్నప్పుడు, అలాగే వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ల్యాండ్ వ్యవహారాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు మొదలైన విషయాలకు సంబంధించిన లోన్లు, వీటి విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తులను కలవడం, వారితో చర్చలు జరపడం, న్యాయ సంబంధమైన అంశాల మీద దృష్టి సారించడం, వీటి వల్ల కొంత ప్రశాంతత తక్కువగా ఉండడం, దాంతో అధిక ఖర్చులు మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, కుంభరాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే వ్యక్తుల మీద విజయం సాధించడానికి చేసే కృషి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, దూర ప్రదేశాలకి ప్రయాణాలు, అలాగే వ్యక్తిగత విషయంలో శ్రద్ధ, ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకుంటూ తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యక్తుల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతోనూ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, అలాగే మీకు ముఖ్యులు అనుకున్న మీ వృత్తిలో మీ పై అధికారుల యొక్క సహకారంతో కానీ అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించుకోవడానికి, దానివల్ల లాభదాయకంగా ఉండడానికి, దానివల్ల దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలకి చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో కానీ లేకపోతే వ్యాపార భాగస్వాములతో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ప్రశాంతంగా ఉండే అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వారికి ఆలోచనలలో మానసిక ఆందోళనని అధిగమించాలి, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి, సృజనాత్మకతను పెంపొందించుకుంటారు, వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. వృత్తిలో మీ సృజనాత్మకతని మీరు పెట్టి ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాల్లో ఆకస్మికమైన అనవసరమైన శత్రుత్వాలు కానీ, లేకపోతే మీ యొక్క అభివృద్ధి చూసి భరించలేని వ్యక్తులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కానీ ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క శ్రద్ధతో, ఆలోచనలతో అధిగమిస్తూ ముందుకు పెడతారు. జ్ఞానం పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తుల విషయంలో కావచ్చు, వృత్తిపరమైన గౌరవాన్ని పెంపొందించుకోవడంలో కావచ్చు, అధికంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు.